బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం కోసం బీఆర్ఎస్వి విద్యార్థులు పాదయాత్ర చేస్తున్నారు. వలిగొండ మండలంలోని మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుండి యాదగిరిగుట్ట వరకు విద్యార్థులు ఈ పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. చరిత్రలో నిలిచిపోయేలా వరంగల్ సభ ఉంటుందని జగదీష్ రెడ్డి అన్నారు. వరంగల్ సభ తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోతుందన్నారు. ఇవాళ ప్రజలకు కష్టం వస్తే మా కేసీఆర్ ఉంటే బాగుండు అని అనుకుంటున్నారన్నారు. ప్రజల గుండెల్లో కేసీఆర్ గూడు కట్టుకున్నారని, ప్రతి రైతు మనసులో కేసీఆర్ ఉన్నారని జగదీష్ రెడ్డి అన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు కనబడితే తన్ని తరిమేసే రోజులు వచ్చాయన్నారు. మంత్రులు ప్రజల సొమ్మును, ప్రభుత్వ సొమ్మును దోచుకుని తింటున్నారన్నారు. వరంగల్ సభ ఓ రేంజ్లో ఉంటుందని, బీఆర్ఎస్ ఏది చేసినా సంచలనమేనని, వరంగల్ సభ కూడా అలానే ఉంటుందని జగదీష్ రెడ్డి అన్నారు. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా విద్యార్థి యువజన సంఘాల నుండి వేములకొండ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుండి పాదయాత్ర ప్రారంభించి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు పాదయాత్ర చేయాలని చెప్పి నిర్ణయించుకొని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. రేపు 27వ తారీఖున జరగబోతున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని చెప్పి ప్రజల్లో ఒక స్ఫూర్తి నింపడం కొరకు విద్యార్థి యువజన సంఘాలు ఇవాళ ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు మోసపోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకొని సంవత్సరం కాకముందే ఇవాళ ఏ రకంగా బాధపడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. ప్రజలందరూ ఇవాళ కేసీఆర్ వైపు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ఉంటే బాగుండేది, పొరపాటు చేసినామని చెప్పి ఓట్లేసిన వాళ్ళే చెప్పుకుంటున్నారు, వాళ్ళే ముందుకు వస్తున్నారు, వాళ్ళే రోధిస్తున్నారు. ఇవాళ కాలు ముళ్ళు గుచ్చుకుంటే అమ్మ అని చెప్పి బాధపడే వాళ్ళు, ఏదైనా కష్టం వస్తే అయ్యో దేవుడా అని చెప్పి పలకరించే వాళ్ళు, తలుచుకునే వాళ్ళు ఇవాళ ఎవరికి ఏ బాధ వచ్చినా అయ్యో సారు ఎక్కడున్నావు కేసీఆర్ సార్, నువ్వే కావాలి, మళ్ళీ నువ్వే రావాలి అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్న సందర్భంలో జరుగుతున్న సభ ఇది. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుగుతున్న సభ కాబట్టి ప్రజల్లో ఒక ఉత్సాహం ఉంది. ఎట్టి పరిస్థితులలో కూడా సభకు చేరుకోవాలన్న తాపత్రయం కనబడుతుంది. మరి ఇటువంటి పరిస్థితులలో వాహనాలు దొరికే పరిస్థితి లేదు. ప్రజలు అనుకుంటున్న స్థాయిలో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 15, 20, 30 వేల మంది కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు పోవడానికి. కానీ అనుకున్న పద్ధతుల్లో వాహనాలు లేవు, ఎండలు కూడా తీవ్రంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రజల్లో ఉన్న ఆకాంక్షను వ్యక్తీకరించే విధంగా మా విద్యార్థి యువజన సంఘాలు కూడా కేసీఆర్ గారు చెప్పిన పద్ధతుల్లోనే మేము కూడా నడుస్తామని చెప్పి మరొకసారి స్ఫూర్తినిచ్చే విధంగా ఈరోజు ఈ పాదయాత్రను వేములకొండ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు చేరుకుంటామని చెప్పి ఒక 3 రోజుల పాదయాత్రను ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ పాదయాత్రలో పాల్గొంటున్న విద్యార్థి యువజన సంఘాల నాయకులకు అందరికీ కూడా ఈ భువనగిరి జిల్లా కమిటీ ద్వారా వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకొని ముందు నడుస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా.